ఎప్పుడైనా ఇలా ఫీలయ్యారా? మీకు చాలా పెద్ద కలలున్నాయి, కానీ అవి నిజం చేయడానికి కావలసిన ఎనర్జీ మీలో లేదు. మీరనుకుంటారు, రేపట్నుంచి చేస్తా అని, కానీ అది రేపెప్పటికీ రాదు. లైఫ్లో మీరు గొప్పగా ఏదైనా చెయ్యాలనుకుంటారు, కానీ అది స్టార్ట్ చేయడమే మీకు కష్టంగా ఉంటుంది. మీరొక బిజినెస్ చేయాలనుకుంటారు, ఫిట్ అవ్వాలనుకుంటారు, కొత్తగా ఏమైనా నేర్చుకోవాలనుకుంటారు, కానీ వాటికి బదులుగా ఫోన్లో స్క్రోల్ చేస్తారు లేదా టీవీ చూస్తారు. ఇలా ఎందుకు జరుగుతుంది? దీనర్థం మీకు బద్ధకం ఎక్కువని కాదు, ఆ పని మీకు చాలా పెద్దగా అనిపిస్తుంది. ఏదైనా ఈజీ పని చూసుకున్నాం అండ్ ఆ క్షణమే మీరు ఫోన్ ఓపెన్ చేస్తారు. అవునా కాదా? కాని గుడ్ న్యూస్ ఏంటంటే, బద్ధకం అనేది ఒక అలవాటు, అండ్ అలవాట్లు మనం మార్చగలం. ఒకసారి ఆలోచించండి, మీరిలా ఎన్నిసార్లు ఫీలయ్యారు? ఎగ్జాంపుల్, మీరు డబ్బు సేవ్ చేయాలనుకుంటారు, కానీ అన్ని ఖర్చుల తర్వాత అది సాధ్యం కాదనిపిస్తుంది. లేదా మీరు హెల్దీ అవ్వాలనుకుంటారు, కానీ రోజూ రన్నింగ్ చెయ్యాలన్న ఆలోచనే మీకు చాలా భయంకరంగా ఉంటుంది. అంటే మనం కేర్ తీసుకోకపోవడమే కాదు, మన బ్రెయిన్ అంతా ఎప్పుడూ నొప్పికి దూరంగా, కంఫర్ట్కి దగ్గరగా వెళుతుంది. కానీ మీరు మీ బ్రెయిన్ని తెలివిగా కంట్రోల్ చేయొచ్చు. అది ఎలా అంటే, ఈ 3 స్టెప్స్ ద్వారా. సో, స్టెప్ నంబర్ 1, మేక్ ఇట్ స్మాల్. పెద్ద లక్ష్యాలు వినడానికే భయమేస్తుంది, అందుకే చిన్నది మొదలుపెట్టండి. ఉదాహరణకి, మీరు ఫిట్ అవ్వాలనుకుంటే డైరెక్ట్ జిమ్లో జాయిన్ అయ్యే ముందు రోజు 10 నిమిషాలు నడవడంతో స్టార్ట్ చేయండి. చిన్న చిన్న పనులు ఈజీ అనిపించడమే కాదు, పెద్ద లక్ష్యాలు సాధించేలా మీ మనసులో కాన్ఫిడెన్స్ నింపుతాయి. దీన్ని ఒక కొండ ఎక్కడంలో ఊహించుకోండి. మీరు డైరెక్ట్గా పైకి వెళ్లలేరు, కానీ ఒక్కొక్క అడుగు వేస్తూ పర్వత శిఖరానికి చేరుకోవచ్చు. మీ గోల్స్ విషయంలో కూడా ఇలానే చెయ్యండి. ఈ చిన్న మార్పులు మీలో కొండంత ధైర్యాన్ని నింపుతాయి. స్టెప్ నంబర్ 2, ఈజీ రొటీన్స్ని తయారు చేసుకోండి. విల్ పవర్ మీద ఎప్పుడూ ఆధారపడద్దు. చాలామంది నాకు విల్ పవర్ లేదు, అందుకే సక్సెస్ రాలేదు అనుకుంటారు. కానీ నిజమేంటంటే, విల్ పవర్ ఏదో ఒకరోజు అయిపోతుంది, అది లిమిటెడ్. కానీ రొటీన్ సెట్ చేసుకుంటే పని ఆటోమేట్ అవుతుంది. ఎగ్జాంపుల్, మీరు ఉదయం ఎక్సర్సైజ్ చేయాలనుకుంటే లేచాక వెళ్దామా వద్దా అని డిసైడ్ అవ్వద్దు. రాత్రి పడుకునే ముందే మీ షూస్, బట్టలు అన్నీ రెడీగా పెట్టండి. మార్నింగ్ లేచాక అవి చూస్తే ఆటోమేటిక్గా మీ డే స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, రొటీన్స్ని ఒక ట్రైనింగ్ వీల్ అనుకోండి. ఇది తిప్పడం స్టార్టింగ్లో కష్టమనిపిస్తుంది, కానీ ముందుకు తిరిగే కొద్దీ ఊపందుకుని చాలా ఫాస్ట్గా తిరగడం స్టార్ట్ అవుతుంది. సో, మీ చిన్న స్టార్ట్ ఏంటి? ఈరోజు స్టార్ట్ చేయగలిగే చిన్న పని ఏంటి? బహుశా ప్రతి ఉదయం ఒక చిన్న టూడూ లిస్ట్ రాయడం, లేదా లేచినప్పుడు ఒక గ్లాస్ నీళ్లు తాగడం. ఈ చిన్న అలవాటు మీకొక స్ట్రక్చర్ ఇచ్చి మూమెంటం బిల్డ్ చేయడానికి హెల్ప్ అవుతాయి. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, 2 మినిట్ రూల్ని వాడండి. పెద్ద టాస్క్ చేయడం మీ బ్రెయిన్కి కష్టంగా అనిపించొచ్చు, అందుకే మీ బ్రెయిన్ని మాయ చేయండి. ఇలా ప్రామిస్ చేసుకోండి, ఎక్కువ టైం కాదు, జస్ట్ 2 నిమిషాలు అంతే. బుక్ చదవాలా? ఒక పేజ్ చదవండి. రూమ్ క్లీన్ చేయాలా? ఒక కార్నర్ క్లీన్ చేయండి. ఒకసారి మీరు స్టార్ట్ చేశాక మూమెంటం వస్తుంది, అందు ముందుకు వెళ్లడం ఈజీ అయిపోతుంది. అది ఎలా అంటే, ఒక బాల్ని కొండమీద నుంచి తోయడం లాంటిది. ఫస్ట్ పుష్ కష్టమే, కాని తర్వాత ఆటోమేటిక్గా బాల్ కిందకి రోల్ అవుతుంది. ఇంకొక బోనస్ స్కిప్, స్టార్ట్ చేసినందుకు మీకు మీరు రివార్డ్ ఇవ్వండి. ఈ 2 నిమిషాలు పూర్తయితే చిన్నగా సెలబ్రేట్ చేయండి. అది మీ ఫేవరెట్ సాంగ్ వినడం అవ్వచ్చు, లేదా ఒక చిన్న బ్రేక్ తీసుకోవడం. ఈ రివార్డ్ వల్ల మొదలుపెట్టడం హ్యాపీగా అనిపిస్తుంది, తర్వాత ఇంకా ఇంకా ముందుకు వెళ్లాలన్న ఎగ్జైట్మెంట్ మనలో వస్తుంది. మీ కలల్ని ఒక ఫైర్లా ఊహించుకోండి. ప్రస్తుతం అదొక చిన్న స్పార్క్లా కనిపిస్తుంది, కానీ మీరు తీసుకునే ప్రతి చిన్న యాక్షన్ అది మరింత ఇంధనాన్ని కలుపుకుంటూ ఒకరోజు ఒక పెద్ద ఫైర్ అవ్వబోతుంది. సో, ఆ ఫైర్ని వెలిగించడానికి ఈరోజు మీరేం చేస్తారు? ఒక పనిని ఎంచుకుని ఒక చిన్న అడుగు ఈరోజే ముందుకు వెయ్యండి. మీ కలలు మీకోసం వెయిట్ చేస్తున్నాయి, వెళ్ళి సాధించి చూపించండి.